మ్యారేజ్ చేసుకునేది ఎప్పుడు పోయి? నేను 89లో అంటే అక్క వచ్చేసి పాకిస్తానా? పాకిస్తానే. ఇక్కడ వచ్చిన తర్వాత మనం సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకున్నాము. ఆమె ఇండియన్ సభలో ఉండే సిటిజన్షిప్. ఇప్పుడు ధర్మవరంలోనే ఉన్నారా? ధర్మవరంలో. మీకు ఎంతమంది పిల్లలు? కొడుకు ఇక్కడైనా పుట్టిండేది? కూతురు? కూతురు నాతో పాటు. పుట్టడం వచ్చేసి పుట్టడం మాత్రం పాకిస్తానా? మాత్రం ఇక్కడ పాకిస్తాన్లో ఎక్కడ? కరాచీ. ఓకే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అమ్మాయికి? మీ కూతురు 24. 25-26 ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీకు పోలీస్ వాళ్ళు వచ్చేసి ఏమడుగుతున్నారు? ఏం చేయడం లేదు. ఇప్పుడు ప్రాబ్లం అంటే ఏం లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఉండింది, మళ్ళీ కొత్త ఆర్డర్ వచ్చింది. ఇండియాలో లాంగ్ టర్మ్ వీసా పైన ఉన్న వాళ్ళు వీసా ఉన్నంత వరకు ఉండొచ్చు. వాళ్ళ నుండి మనకి ఏం ప్రాబ్లం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం మనం సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తున్నాము. అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. కలెక్టర్ సబ్మిట్ చేస్తాము. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. మన ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్స్ పంపించేస్తున్నారు. ఇంకా ఓత్ ఆఫ్ అలిజెన్స్ అంటే ప్రమాణం చేస్తుంది. అది అయిపోయిన తర్వాత అది మళ్ళీ విజయవాడకు ఢిల్లీకి. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే మీకు అప్లై చేసుకున్నారంట, రైటరాల్ గానే ఉన్నారు, వాళ్ళు ఇల్లీగల్ గా లేరు అని కూడా చెప్పిరి. మీరు పాకిస్తాన్ కి అయితే మీరు వెళ్ళింటారా ఒకసారి అన్న? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.